జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాన్ని చూసి అంటే ఇక్కడ ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలు ప్రజల చేతిలో డబ్బులు ఆడకపోవడం ఇవన్నీ గమనించి మళ్ళీ జగన్ కావాలి అని చెప్పి జనం కోరుకుంటున్నారా? లేదు వైసీపీ నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఈ రాజకీయాలు చూసి దాని ద్వారా సింపతి పెరిగి జగన్ గ్రాఫ్ పెరుగుతోందా? ఇక్కడ రెండు రకాలు ఉందండి. ఒకటి, కార్యకర్తలు మొన్నటిసారి జగన్ మమ్మల్ని పట్టించుకోకుండా వాలంటీర్ సర్వీస్ చేయించాడు, మమ్మల్ని అందరినీ పట్టించుకోలేదు, తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళ కార్యకర్తలు తెన్నిస్తారు, మనల్ని తెన్నివ్వరు అన్నటువంటి కసితో రగిలిపోయినటువంటి కార్యకర్తలు దూరం అయ్యారు మొన్న ఎలక్షన్స్. మా సత్తా ఏంటో జగన్కి తెలియాలనుకున్నారు, అయిపోయింది. వాళ్ళ మీద అట్లా వదిలేసి ఉంటే వాళ్ళు టీడీపీ టర్న్ అయ్యి ఉండేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త తినగలుగుతున్నాడు, వైసీపీ కార్యకర్తకి తిననివ్వలేదు కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాడిని దగ్గరికి రానిలేదు, వీళ్ళోళ్ళు తినటం బాగా ఒప్పుకున్నారు, అంతవరకైనా అయిపోయి ఉండేది. కానీ వాళ్ళని హెరాస్ చేశారు, దొంగ కేసులు పెట్టడం ఎయ్యో ఒకటి. వాడు జగన్ నుంచి దూరం అయిపోయి తన బతుకుదాములే అనుకున్నాడు. అటు తెలుగుదేశం జనసేన బీజేపీ రానిలేదు, ఇటు పక్కకి ఇతనికి వేధించడం బిగించేశారు. ఇతన్ని ఏం చేసేయాలి, ఇక సచ్చినట్టు జగన్ వెనకాల తిరగాల్సి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ నుంచో 10,000 ఇచ్చిండుంటే సీన్ మారుండేది. అంటే అదొక బ్యాచ్, అది సపరేట్ మంది, అదొక 2.5-3 లక్షల మంది, అది సపరేట్. నేను అనేది కార్యకర్తల్లో ఒక అభద్రతాభావాన్ని లోకల వాళ్ళని థ్రెట్స్ క్రియేట్ చేసి